హే గైస్, ఎలా ఉన్నారు? ప్రశ్న రావణ్ అరెస్ట్ అయిన తర్వాత బాగా ట్రెండ్ అవుతున్న మ్యాటర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. కొంతమంది రావణ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని యూజ్ చేసుకున్నాడు అని అంటున్నారు. ఇంకొంతమంది గవర్నమెంట్లో ఉన్న సీఎం ఇంకా డిప్యూటీ సీఎంని తప్పుగా మాట్లాడటం కరెక్ట్ కాదు అని అంటున్నారు. యాక్చువల్లీ దీని గురించి నేను లాస్ట్ వీడియోలో డిస్కస్ చేశాను. కావాలంటే ఇన్ కేస్ మీరు మిస్ అయితే ఆ వీడియో ఒకసారి చూడండి. అయితే రావణ్ అరెస్ట్ అయిన తర్వాత గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తే అరెస్ట్ చేస్తారా, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి వాల్యూ లేదా అనే క్వశ్చన్స్ రైజ్ అవుతున్న టైంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అండ్ ఈ ప్రెస్ మీట్లో ఆయన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ గురించి చాలా క్లియర్గా చెప్పారు. సో ఈరోజు వీడియోలో పవన్ కళ్యాణ్ గారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి ఇచ్చిన ప్రెస్ మీట్ని డీటెయిల్డ్గా డీకోడ్ చేద్దాం, ఇంకా చాలా విషయాలు డిస్కస్ చేద్దాం. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి. ఇక్కడ ఒకరిని ఒకరు అబ్యూస్ చేసుకోవాల్సిన పని లేదు. మీ ఒపీనియన్ని షేర్ చేసుకుని వాటి గురించి డిబేట్ చేద్దాం రెస్పెక్ట్ఫుల్గా. అదే నిజమైన డెమోక్రసీ అంటే. అఫ్కోర్స్ సబ్జెక్ట్ లేనోడు బూతులు కామెంట్స్ చేస్తారు. అలాంటి వాళ్ళని చూసి మనం జాలి పడాలి, కానీ వాళ్ళని కూడా మనం బూతులు తిట్టకూడదు. సో ఫస్ట్ ఈ ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఒక మంచి డెసిషన్ని చెప్తాను. ఆ డెసిషన్ ఏంటంటే సోషల్ మీడియాలో కొత్త రూల్స్ని అమలు చేయటం, ఆడవాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఆన్లైన్ అబ్యూస్కి చెక్ పెట్టడం కోసం తీసుకున్న ఈ డెసిషన్ని నిజంగా అప్రిషియేట్ చేసి తీరాలి. ఎందుకంటే ఇండియన్ సోషల్ మీడియా, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియా మరీ టాక్సిక్గా మారిపోయింది. ఎందుకు కొట్టుకుంటున్నారో తెలియదు. వీడు మన రిలీజన్ కాదు, వీడు మన క్యాస్ట్ కాదు, వీడు మన పార్టీ కాదు, సో వాడిని మనం తిట్టాలి. అసలు కొట్టుకోవడం కోసమే ఈ సోషల్ మీడియా వాడుతున్నట్టు ఉంది. గత కొన్నేళ్లుగా సోషల్ మీడియా దుర్వినియోగం ఆందోళన కలిగించే స్థాయికి చేరుకుంది. దేశంలో రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి వాయిస్ రైజ్ చేయాల్సిన యువత ఇప్పుడు ఎలాంటి రాంగ్ వేలో వెళ్తుందో సోషల్ మీడియా వాచ్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఐపీఎల్ వచ్చినా, ఎలక్షన్స్ వచ్చినా, కొత్త సినిమా రిలీజ్ అయినా, ఇలా ఏదైనా సరే అదే పనిగా గొడవలు పడుతూ అబ్యూస్కి పాల్పడుతున్నారు. ఇంకా ఉమెన్కి అయితే సోషల్ మీడియాలో ప్రొటెక్షనే లేకుండా పోయింది. ఉమెన్ జర్నలిస్టులు, యాక్టర్స్, పొలిటీషియన్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, ఆర్డినరీ యూజర్స్, ఇలా ఒక కేటగిరీ అని లేకుండా ప్రతి ఒక్కరూ రెగ్యులర్గా హెరాస్మెంట్ని ఫేస్ చేస్తున్నారు. మెయిన్గా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత వల్గర్ ట్రోలింగ్, థ్రెట్స్, మార్ఫ్డ్ ఇమేజెస్, అబ్యూస్ క్యాంపెయిన్స్, టార్గెటెడ్ ఇంటిమిడేషన్ ఎక్కువైపోయింది. సో పవన్ కళ్యాణ్ గారు ఇంట్రడ్యూస్ చేస్తున్న ఈ కొత్త స్టెప్ ఖచ్చితంగా అప్రిషియేట్ చేసి తీరాలి. కానీ పాలిటిక్స్లో ఏదైనా కొత్త లా వస్తున్నా, కొత్త రూల్స్ వస్తున్నా దానికి ఖచ్చితంగా ఇంకో యాంగిల్ ఉండి తీరుతుంది. మీరు ఏ స్టేట్, ఏ గవర్నమెంట్, ఏ పార్టీ అని తీసుకోండి, వాళ్ళు తమ సొంత లాభాలు లేకుండా ఏ కొత్త రూల్స్ని కూడా తీసుకొని రారు. అండ్ ఇప్పుడు ఈ కొత్త సోషల్ మీడియా రెగ్యులేషన్స్ 100% యూస్ఫుల్గా కనిపిస్తున్నా వీటిని ఎలా అమలు చేస్తారు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సిస్టంలో సోషల్ మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ముఖ్యంగా 2024 తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అపోజిషన్ అనేది లేకుండా పోయిందంటే రావాల్సిన 18 సీట్లు రాలేదు కాబట్టి అఫీషియల్గా వైసీపీకి అపోజిషన్ స్టేటస్ అనేది లేకుండా పోయింది. ప్లస్ వైసీపీ వాళ్ళు అసెంబ్లీకి కూడా అటెండ్ అవ్వట్లేదు. సో గవర్నమెంట్ని క్వశ్చన్ చేయడానికి జనాలకైనా అపోజిషన్కైనా సోషల్ మీడియా ఒక మెయిన్ ప్లాట్ఫామ్గా మారిపోయింది. సో గవర్నమెంట్ని సోషల్ మీడియాలో క్వశ్చన్ చేస్తున్న వాళ్ళని సైలెన్స్ చేయడానికి ఈ రూల్ని తీసుకుని వచ్చారా అని అపోజిషన్ అంటుంది. ఈ కొత్త రూల్స్ని అడ్డం పెట్టుకుని హార్మ్ఫుల్ కంటెంట్ని అడ్డుకుంటున్నావు అని చెప్పి గవర్నమెంట్ని క్వశ్చన్ చేసే వాళ్ళని సోషల్ మీడియా నుంచి తొలగిస్తే అడిగేవాళ్ళు ఎవరున్నారు? నేను అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చిన ఈ కొత్త రూల్స్ 100% బెస్ట్, కానీ వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కున్న లిమిటేషన్స్ గురించి మాట్లాడారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది పూర్తిగా అపరిమితమైన హక్కు కాదు. చాలా మంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. రాజ్యాంగం మనకిచ్చిన ఫండమెంటల్ రైట్స్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఒకటి. డెమోక్రసీని బేస్ చేసుకుని కంట్రీ ముందుకు వెళ్ళాలనుకున్నా, లీడర్స్ అకౌంటబుల్గా ఉండాలి అనుకున్న ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్నిటికంటే ముఖ్యంగా కాన్స్టిట్యూషన్లోని మిగతా రైట్స్ అన్ని కరెక్ట్గా అమలు అవడానికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఫౌండేషన్గా పనిచేస్తుంది. అయితే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది పూర్తిగా అపరిమితమైన హక్కు కాదు అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఇది 100% కరెక్ట్. ఇన్ఫ్యాక్ట్ ఏ కాన్స్టిట్యూషన్ అయితే మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని ఇచ్చిందో అదే కాన్స్టిట్యూషన్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈజ్ నాట్ అన్ అన్టచబుల్, ఇట్ హ్యాస్ రెస్ట్రిక్షన్స్ అని క్లియర్గా చెప్తుంది. సింపుల్గా చెప్పాలంటే నీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్తో నువ్వు ఏమైనా మాట్లాడొచ్చు, నీ ఒపీనియన్ని ఎటువంటి అభ్యంతరం లేకుండా చెప్పొచ్చు. కానీ నువ్వు మాట్లాడే మాటలు, బయట పెట్టే ఒపీనియన్స్ వల్ల ఇతరులకి ఇబ్బంది కలగకూడదు. ఇబ్బంది అంటే లైన్ క్రాస్ అవ్వకూడదు. అది మెయిన్ పాయింట్. నీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ రైట్ వేరే
వేరే వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ లివింగ్ అంటే రైట్ టు లైఫ్కి ఇబ్బంది కలగకూడదని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఐ టోటల్లీ అగ్రీ విత్ దిస్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ అబ్యూస్ కాదని బలంగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టు అబ్యూస్ కాదు. అగైన్ ఐ రిపీట్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ డస్ నాట్ మీన్ ఫ్రీడమ్ టు అబ్యూస్. పవన్ కళ్యాణ్ గారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కున్న లిమిటేషన్స్ని చాలా క్లియర్గా వివరించారు. కానీ ఆయన వివరణ ఓన్లీ అపోజిషన్ వాళ్ళకైనా. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఈ ప్రెస్ మీట్ కాన్స్టిట్యూషనల్ లాంగ్వేజ్లో వ్రాప్ చేసిన ఒక పొలిటికల్ వార్నింగ్ లాగా ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు చాలా మంది, ముఖ్యంగా జనసేన, టీడీపీ సపోర్టర్స్ ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో అబ్యూస్కి దిగారు. నమస్కారం ప్రజలారా. ముగ్గురు ముసలి ముంజులు ఒకసారి చేరినాయి. ఈ ముంజులో గ్లామర్ పెరిగినాయంట. ఎందుకంటే రోజా నా దృష్టిలో పందితో సమానం. పంది కొవ్వునే లడ్లో వాడారు. ఇతను మాట్లాడేది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుందో చెప్పండి. కామెడీ ఏంటంటే వీడు కూడా ప్రశ్న రావణ్ అరెస్ట్ గురించి కామెంట్ చేస్తున్నాడు. ఆ దుర్భాషల ఆటంలో రావణ్ స్టూడెంట్ అయితే వీడు ప్రిన్సిపల్ అవుతాడు. ఆఖరికి ఇలాంటి వాళ్ళు కూడా లెక్చర్లు ఇస్తున్నారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఎవరు ఎలా యూజ్ చేస్తారు, దానివల్ల ఎవరు హర్ట్ అవుతున్నారు అనేది జడ్జి చేయటం కొన్ని సమయాల్లో కష్టం కావచ్చు. ఈ జడ్జిమెంట్ అనేది కోర్టు తీసుకోవాలి. ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ అబ్యూస్కి మధ్యలో ఉండే లైన్ని కోర్టు గీయాలి. ఎవరైనా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని మిస్యూజ్ చేశారు, దానివల్ల అవతల వాళ్ళు హర్ట్ అయ్యారు అన్నప్పుడు గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ చేసి యాక్షన్ తీసుకోవాలి. అంతేకాదు గవర్నమెంట్ సపోర్టర్స్ నోటికి వచ్చినట్టు మాట్లాడినప్పుడు కామ్గా ఉండి గవర్నమెంట్ని క్వశ్చన్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి ఆ తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి ప్రెస్ మీట్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు రైజ్ అవుతున్న క్వశ్చన్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి చెప్పిన తర్వాత సోషల్ మీడియాని ఎలా మిస్యూజ్ చేస్తున్నారో పవన్ కళ్యాణ్ గారు ఎక్నాలెడ్జ్ చేశారు. చాలా మంది ఫేక్ అకౌంట్స్ వెనక దాక్కొని అసభ్య పదాజాలం ఉపయోగించడం, వ్యక్తిగత దూషణలు చేయడం, పరువు తీసే ప్రయత్నాలు చేయడం, ఆధారాలు లేని ఆరోపణలు చేయడం, ఫేక్ ప్రొపగాండా, మార్క్ ఫోటోస్, డెత్ థ్రెట్స్, ఆర్గనైజ్డ్ హెరాస్మెంట్ వంటి చర్యలకి పాల్పడుతూ ఉన్నారు. ఈ విషయంలో కూడా ఐ అగ్రీ విత్ హిమ్. సోషల్ మీడియా, ముఖ్యంగా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో కూడా ఫేక్ ప్రాపగండా జరుగుతుంది. అఫ్ కోర్స్ సెటైర్స్ని, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంని యాక్సెప్ట్ చేస్తామని పవన్ కళ్యాణ్ గారు అన్నారు, మంచి విషయం. కానీ ఫేక్ ప్రాపగండాని మాత్రం ఒప్పుకోం అని ఆయన అన్నారు. యాక్చువల్లీ ఫాల్స్ ప్రాపగండా చేయని పొలిటికల్ పార్టీ ఇప్పటి వరకు పుట్టింది లేదు. బట్ పవన్ కళ్యాణ్ గారు ఇష్యూని రైజ్ చేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎంతవరకు ఫాల్స్ ప్రాపగండాకి ఫుల్ స్టాప్ పడుతుందో చూద్దాం. పార్టీతో సంబంధం లేకుండా పెడితే వెల్ అండ్ గుడ్, పెట్టాలి అని కూడా కోరుకుంటున్నా. ఈ ప్రెస్ మీట్లో నన్ను బాగా అట్రాక్ట్ చేసిన పదం మాత్రం కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. వి వెల్కమ్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, వి వెల్కమ్ డిసగ్రిమెంట్ అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, ఫెయిర్ కామెంట్, సెటైర్ ఇవన్నీ ప్రజాస్వామ్యంలో భాగమే. విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కును మేము పూర్తిగా గౌరవిస్తాం. కానీ ఆన్ గ్రౌండ్ రియాలిటీ వేరుగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ స్పీచ్కే కాదు కోర్టు డైరెక్షన్ని కూడా పట్టించుకోవట్లేదని వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. మీకు గుర్తుందో లేదో, లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేస్తున్నందుకు సోషల్ మీడియా యాక్టివిస్ట్ కుంచెల సవేంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను గవర్నమెంట్ని క్వశ్చన్ చేశాడు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేసేవాడు. కానీ ఇతను గాంజా స్మగ్లింగ్ చేస్తున్నాడని పోలీసులు అరెస్ట్ చేశారు. అది కూడా ఇల్లీగల్ అరెస్ట్. ఇతని అరెస్ట్లో ఇర్రెగ్యులారిటీస్ ఉండటంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇతన్ని రిలీజ్ చేయాలని ఆర్డర్స్ పాస్ చేసింది. సో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అని పవన్ కళ్యాణ్ గారు స్ట్రాంగ్ వర్డ్స్ యూజ్ చేశారు, కానీ రియాలిటీలో సిచ్యువేషన్ అలా లేదు. డీసీఎం గారు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంని జస్ట్ సపోర్ట్ చేసినంత మాత్రాన గవర్నమెంట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఎంకరేజ్ చేస్తున్నట్లు కాదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఎప్పుడు నిజంగా అమలవుతుందో తెలుసా? క్రిటిసిజం వచ్చినప్పుడు గవర్నమెంట్ రియాక్షన్ని బట్టి. క్రిటిసిజం అగ్లీగా, ఎంబారసింగ్గా, పొలిటికల్గా డ్యామేజింగ్గా ఉన్నా కూడా గవర్నమెంట్ దాన్ని స్మూత్గా హ్యాండిల్ చేసినప్పుడు మాత్రమే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది కరెక్ట్గా అమలవుతుంది. బిఎన్ఎస్ సెక్షన్ 299 మత విశ్వాసాలను, ఏ మతమైనా కానీ, బిఎన్ఎస్ సెక్షన్ 299 మత విశ్వాసాలను ఉద్దేశపూర్వకంగా అవమానించడం. పవన్ కళ్యాణ్ గారు బిఎన్ఎస్ సెక్షన్ 299 మత విశ్వాసాలు అని చెప్పి ఏ మతం అయినా కానీ అని అన్నారు. చూడండి,
నాకు చాలా బాగా అనిపించింది. మత విశ్వాసాలని ఉద్దేశపూర్వకంగా అవమానిస్తే కఠిన చర్యలు తప్పవు అని ఆయన అన్నారు. నేను లాస్ట్ వీడియోలో చూపించాను, ఇప్పుడు కూడా చెప్తాను. రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి క్రిస్టియానిటీని, ఇస్లాంని పచ్చిబూతులు తిడుతూ ఆ రెండు మత విశ్వాసాలని దారుణంగా అవమానిస్తున్నాడు. దీనికి వీడియో ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లో కూడా ఉన్నాయి. మరి అతని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? రాధా మనోహర్ దాస్ అంటే ఏంటి, హిందూ దేవుళ్ళని కించపరుస్తున్న క్రిస్టియన్ పాస్టర్లు లేరా అంటారు కొంతమంది. వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోండి, తప్పకుండా తీసుకోవాలి. మతాల మధ్య చిచ్చు పెట్టి ఎవరికైనా తొక్క తీయాలి. కానీ వేరే మతాల వాళ్ళని అసహ్యంగా కించపరుస్తూ తిట్టే వాళ్ళ లిస్టు తీస్తే ఈ రాధా మనోహర్ దాస్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు. గతంలో హిందూ దేవుళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కొంతమంది పాస్టర్స్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఇంకా ఎవరైనా పాస్టర్స్ తప్పుగా మాట్లాడితే కంప్లైంట్ ఫైల్ చేయండి. ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేయండి. పోలీసులు యాక్షన్ తీసుకోకపోతే నాలాంటి వాళ్ళకి చెప్పండి, మేము కూడా వాయిస్ రైజ్ చేస్తాం, తప్పకుండా రైజ్ చేస్తాం. అదే విధంగా మీరు రాధా మనోహర్ దాస్ విషయంలో కూడా చేయగలరా? సరే, రావణ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ తో డిఫమేటరీ లాంగ్వేజ్ యూజ్ చేశాడు, హీ డిజర్వ్ టు బి అరెస్టెడ్. కానీ మత విద్వేషాలని పబ్లిక్ లో బయట పెడుతున్న రాధా మనోహర్ దాస్ సంగతి ఏంటి? నేను ఇక్కడ రావణ్ ని సపోర్ట్ చేస్తున్నానని చాలా మంది అంటున్నారు. నేను లాస్ట్ వీడియోలో కూడా క్లియర్ గా చెప్పాను, రావణ్ క్వశ్చన్ చేయటం నేను సపోర్ట్ చేస్తాను, కానీ అతను యూజ్ చేసే లాంగ్వేజ్ని నేను సపోర్ట్ చేయను. ఆ విషయం నేను లాస్ట్ వీడియోలో క్లియర్గా చెప్పాను. కొంచెం బ్రెయిన్ ఉన్న వాళ్ళకి దాని డిఫరెన్స్ ఏంటనేది క్లియర్గా అర్థమవుతుంది. ఆ రాధా మనోహర్ దాస్ ఏదో గొప్ప స్పిరిచువల్ ప్రీచర్ అనుకుంటారు. ఇప్పుడు గరికపాటి గారు ఉన్నారు, ఆయన కూడా స్పిరిచువల్ స్పీకరే. ఆయన అంటే కొన్ని కోట్ల మందికి రెస్పెక్ట్ ఉంది. ఎప్పుడైనా ఇతర మతాలని అవమానించేలాగా మాట్లాడారా? మతాల మధ్యలో చిచ్చు పెట్టడానికి ట్రై చేశారా? లేదు. మమ్మల్ని ప్రశ్నించండి, విమర్శించండి, మీ అభిప్రాయాన్ని చెప్పండి, కానీ గౌరవంతో చెప్పండి. సోషల్ మీడియాలో సేఫ్టీ కోసం ఒక కొత్త వింగ్ని తీసుకొని వస్తామని చెప్పారు. ఆ కొత్త వింగ్ పక్షపాతం లేకుండా పనిచేస్తుందా? ఆడవాళ్ళని తిట్టి కామెంట్స్ చేసిన, పోస్టులు పెట్టిన ఊరుకోను అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. గుడ్, అది అందరికీ వర్తిస్తే బాగుంటుంది. దట్స్ ఆల్ టుడే. ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో ఖచ్చితంగా పోస్ట్ చేయండి. అండ్ వీడియో మీకు కరెక్ట్ అనిపిస్తే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ స్ప్రెడ్ చేయాలంటే మీ సపోర్ట్ తప్పకుండా ఉండాలి కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.